హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఫ్లాషీ ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి ఇందులో చూద్దాం. మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో కానీ ఇంకా మీరు చూడడం మిస్ అయ్యి ఉంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో ఈ వీడియో అయిపోగానే అది కూడా వాచ్ చేయండి. మరింత కలిసి సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి రన్ టైమ్ డ్యూరేషన్ రివీల్ చేశారు. 2 hours 59 minutes అండ్ 40 seconds వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. రీసెంట్గా సెన్సార్ యూబై అయితే రివీల్ చేశారు. నౌ ఇది మూవీ డ్యూరేషన్. సో ఈ డ్యూరేషన్లో మనకి ది గోట్ ఫిలిం September 5th రిలీజ్ అవుతుంది. నెంబర్ 2, ARM అజయ్ అంటే ర్యాండమ్ మోషనం మూవీ నుంచి ట్రైలర్ అయితే తీసేశారు ఆల్ లాంగ్వేజ్. సో ట్రైలర్ చూస్తే తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది అండ్ ట్రైలర్ కట్ కూడా చాలా బాగా రెడీ చేశారు. బట్ ట్రైలర్ చూశాక అంత ఇంపాక్ట్ అయితే మూవీ మీద రాలేదు. సంథింగ్ ఏదో కొత్తగా చూస్తున్నాం అన్న క్రియేట్ అయితే ఆ ట్రైలర్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి తెలుసు టోనో థామస్ గారు 3 క్యారెక్టర్ రోల్స్లో కనబడుతున్నట్టు. సో ఆ 3 క్యారెక్టర్ రోల్స్ మనకి ట్రైలర్లో చూపించారు. 3 generations, ముత్తాత, తాత, ప్రెజెంట్ జనరేషన్, లైక్ అలా ఉంటుందనుకుంటా. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి కృతి శెట్టి యాక్ట్ చేస్తుంది అండ్ ఐశ్వర్య రాజేష్ కూడా యాక్ట్ అయితే చేస్తుంది. మనకి ఇప్పుడు ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి సెప్టెంబర్ ఓనం స్పెషల్గా రిలీజ్ చేయబోతున్నారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. సో మరి మీరు ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 3, హిట్ ఫ్రాంచైజ్ హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను. డైరెక్టర్ గారు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకొని రెడీగా అయితే ఉన్నారు. నాని గారు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో నాని గారు ఇప్పుడు సరిపోదా శనివారం మూవీ అనేది రిలీజ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్లో అడుగు పెడుతున్నారంటే హిట్ 3 సర్కార్, అదే అర్జున్ సర్కార్. మనకి ఆల్రెడీ క్యారెక్టర్ పోస్టర్ అయితే వచ్చింది కదా. సో అర్జున్ సర్కార్ హిట్ 3లో జాయిన్ అయితే కాబోతున్నారు. ఒక న్యూ కేస్ అనేది ఇప్పుడు డైరెక్టర్ శైలేష్ కొలను గారు తీసుకుని వస్తున్నారు. మరి ఆ కేస్ ఎలా ఉంటుందో సెప్టెంబర్ మంత్లో షూటింగ్ వర్క్ అనేది బిగిన్ చేయబోతున్నారు. లైక్ సెప్టెంబర్ 2nd half నుంచి బిగిన్ అవుతుంది. సెప్టెంబర్ 1st halfలో అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి రివీల్ చేస్తారు. నెంబర్ 4, ఓజీ. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా డైరెక్టర్ని మీట్ అయితే అవడం జరిగింది. అదే ఫ్రెండ్స్, న్యూస్ షెడ్యూల్కి సంబంధించి. సో న్యూస్ షెడ్యూల్ ప్లానింగ్ వచ్చేసి లైక్ చెప్పాలంటే టీం వచ్చేసి సెట్ వర్క్ అంతా రెడీ చేసుకున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో అడుగు పెడతారో అప్పుడు టక్కని స్టార్ట్ అవడానికి లైక్ చెప్పాలంటే విజయవాడలో షూటింగ్ వర్క్ అనేది బిగిన్ చేద్దామనైతే ఉన్నారు. అక్కడ ప్లానింగ్ అయితే జరుగుతోంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయినా లేకుంటే అక్టోబర్ 1st weekలో అయినా జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 5, ముఫాసా ది లయన్ కింగ్. డిస్నీ వాంచ్ వస్తున్న హూజ్ యాంటిసిపేటెడ్ ఫిలిం. మనకి తెలుగు వర్షన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి ముఫాసా క్యారెక్టర్కి తెలుగు డబ్బింగ్ మహేష్ బాబు గారు ఇస్తున్నట్టు తెలుసు కదా. సో ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు. న్యూ తెలుగు వర్షన్ ట్రైలర్ వచ్చేసి అందులో మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ అయితే ఉంది. అండ్ ఫ్రెండ్స్, మనకి ఈ క్యారెక్టర్ ఒకటే కాదు, ఇంకా స్కార్ క్యారెక్టర్కి జగపతి బాబు గారు మనకి తెలుసు. ది లయన్ కింగ్ మూవీ కానీ మీరు చూస్తుంటే, ఇంకా టిమోన్ అండ్ బూంబా ఆలీ గారు అండ్ బ్రహ్మానందం గారు డబ్బింగ్ అయితే ఇచ్చుంటారు. సో ఫ్రెండ్స్, ఈసారి హైలైట్ వచ్చేసి మహేష్ బాబు గారు ముఫాసా క్యారెక్టర్కి డబ్బింగ్ ఇవ్వడమే. సో మనకి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి దిస్ క్రిస్మస్ December 20కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 6, ట్రాప్. ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గా August 2nd థియేటర్స్లో రిలీజ్ చేశారు. వార్నర్ బ్రోస్ వారి నుంచి ఈ కంటెంట్ వచ్చింది. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్, హారర్ అండ్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్గా వచ్చింది. నౌ డిజిటల్ రిలీజ్ వివోడి కన్ఫర్మ్ చేశారు. August 30కి వివోడి అఫీషియల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రెంట్ మోడ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో ఇంగ్లీష్ వర్షన్ ఒకటే ఫస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా డబ్బుడ్ వర్షన్స్ అంటే మన ఇండియన్ ఆడియోస్ కూడా కన్ఫర్మ్ అయితే అయ్యి జియో సినిమా వారు కన్ఫర్మ్ చేశారు. సో డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి డిసెంబర్ మంత్లో ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫిలింకి రేటింగ్ 10కి 6.2 అయితే ఇచ్చున్నారు. అండ్ ఈ ఫిలిం డైరెక్టర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నాక్ ద క్యాబిన్ అని చెప్పేసి ఒక ఫిలిం తీస్తున్నారు. సో ఆ ఫిలిం అయితే చూడడానికి బాగుంటుంది. మరి ఆ ఫిలిం మీరు చూసారా? నేను హిందీ డబ్బింగ్లో చూశాను. సో మరి మీరు చూద్దామనుకుంటే మనకి జియో సినిమా అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మూవీ అయితే అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, కమిటీ కుర్రాళ్ళు. ఈటీవీన్ వారు ఈరోజు మా ఈటీవీన్ ఆఫీస్కి 11 మంది కుర్రాళ్ళు వచ్చారని చెప్పేసి ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో అదే ఫ్రెండ్స్, కమిటీ కుర్రాల్లో మనకి
11 క్యారెక్టర్స్ మెయిన్గా అయితే ఉంటారు కదా. సో దానికి సంబంధించి మనకి హింట్ అయితే ఇవ్వడం అనమాట. సో ఈటీవీ యాప్లో ఈ ఫిలిం డిజిటల్ ప్రీమియర్ త్వరలో చేయబోతున్నారు. లైక్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ప్రీమియర్ అయితే ఉండవచ్చు. అండ్ అలానే మనకి ఆహా వారు కూడా రీసెంట్గా రైట్స్ తీసుకున్నట్టు న్యూస్ అయితే వచ్చింది కదా. సో ఇంకా ఆహా వారి దగ్గర ఉందా లేకుంటే వాళ్ళ నుంచి రీవోక్ అయిపోయిందా ఐడియా లేదు. బట్ ఉంటే కానీ సైమల్టేనియస్లీ ఆహాలో కూడా ప్రీమియర్ అయితే ఉండవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న అప్డేట్ ధనుష్ థర్డ్ డైరెక్షన్ ఫిలిం. దీని గురించి చెప్పాలంటే రాయన్ ఫిలిం ముందే దీన్ని అనౌన్స్ అయితే చేశారు. బట్ రాయన్ సెకండ్ అయితే వెళ్ళింది. ఇది థర్డ్ డైరెక్షన్లో తీసుకుని వస్తున్నారు. మూవీ టైటిల్ నిలవకు ఎన్మెల్ ఎన్నడి కోపం. సో ఇందులో వచ్చేసి ప్రియా ప్రకాష్ వారియర్, అంకితా సురేంద్రన్ అండ్ మాథ్యూ థామస్ ఇంకా చాలామంది యాక్ట్ అయితే చేస్తున్నారు. రొమాన్స్ డ్రామాగా ఈ ఫిలిం మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇక్కడ ఎక్సలెంట్ న్యూస్ వచ్చేసి ఇందులో ప్రియాంక మోహన్ సో ఒక కేమియో ఒక సాంగ్లో మనకి కనబడుంది. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది రివీల్ అయితే చేశారు. ఫస్ట్ సింగిల్ మూవీ నుంచి త్వరలో రివీల్ అయితే చేయబోతున్నారు. సో ధనుష్ గారి నుంచి వస్తున్న ఇది థర్డ్ డైరెక్షన్ ఫిలిం. సో మీరు ఫస్ట్ డైరెక్షన్ ఫిలిం చూసారా పాపాండి, అండ్ సెకండ్ డైరెక్షన్ రీసెంట్గా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ రాయన్ ఫిలిం అనేది వచ్చేసింది. మరి ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో సో ఇక్కడ కామెడీ అండ్ రొమాన్స్ డ్రామా జోనర్లో ఈ ఫిలిం అనేది తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 9 ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబో ఫిలిం స్పిరిట్. సో ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ గురించి చూసుకున్నట్టయితే మనకి రాజా సాబ్ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది అండ్ రిలీజ్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి హను రాఘవపూడి కాంబో అనేది బిగిన్ అయితే చేస్తున్నట్టు పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సలార్ 2. సో సలార్ 2 వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అయితే బిగిన్ అయితే చేయవచ్చు. ఇంకా కల్కి 2. సో కల్కి 2కి సంబంధించి 40-50% ఆల్రెడీ షూటింగ్ అనేది డన్ అయితే అయిపోయింది. సో రిమైనింగ్ షూట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ కల్కి 2 అనేది మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అండ్ ఇప్పుడు స్పిరిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే డైరెక్టర్ గారు స్పిరిట్ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో జనవరి మంత్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుంచి బిగిన్ చేయబోతున్నారు. సో ఈ స్పిరిట్ ఫిలింని డైరెక్టర్ గారు ఏ మాదిరిలో తీసుకొని వస్తారు, లైక్ మనకి 2026 ఇయర్ సెకండ్ హాఫ్ ఆర్ 2027 ఇయర్లో తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 10 ధూమ్ 4. ధూమ్ 4కి సంబంధించి 2 డేస్ నుంచి సోషల్ మీడియా షేక్ అయితే అవుతుంది. సో ఇక్కడ ధూమ్ 4 అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఇందులో కాస్ట్ వచ్చేసి షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ అండ్ రణబీర్ కపూర్ యాక్ట్ అయితే చేస్తున్నట్టు ఇంకా చాలామంది కాస్ట్ పేర్లు అయితే వస్తున్నాయి. ఇంకా ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో వైరల్ అయితే చేసి పడేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ధూమ్ 4కి సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ టోటల్ ఫేక్ రూమర్స్. సో ఇక్కడ ధూమ్ 4కి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ఫైనలైజేషన్ అయితే జరగలేదు. ఈ ధూమ్ 4కి సంబంధించి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ వరకే జరగట్లేదు. యాక్చువల్గా మనకి చూసుకున్నట్టయితే 2015 ఇయర్లో ఈ ఫ్రాంచైజ్ ధూమ్ రీలోడ్ అని చెప్పేసి ఒక పోస్టర్ ఎస్టాజ్ ఫిలిమ్స్ వారు రివీల్ అయితే చేశారు. సో ఇప్పటివరకు 9 ఇయర్స్ అయితే అవుతుంది. సో అప్పటి నుంచి ఈ ధూమ్ ఫ్రాంచైజ్ ధూమ్ 4కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ కూడా మనకి ఇవ్వలేదు. సో ఇప్పుడు సడన్గా ధూమ్ 4 అనేది ఫైనలైజేషన్ అయిపోయింది, కాస్ట్ కన్ఫర్మ్ అయితే అయిపోయారని చెప్పేసి రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే అవుతున్నాయి. సో ఇక్కడ ప్రొడక్షన్ వారి నుంచి ఇంకా స్క్రిప్ట్ అక్కడ డెవలపింగ్ వర్క్ అనేది బిగినే కాలేదు. సో ఇది టోటల్గా ఫేక్ రూమర్స్. ఎస్టాజ్ ఫిలిమ్స్ వారి నుంచి ధూమ్ 4 అనేది ప్లాన్ చేస్తే వాళ్ళు టోటల్గా మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేస్తారు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ధూమ్ 4కి సంబంధించి స్టిల్ ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. వస్తుంది అది ఎప్పుడు టీమ్ ఎస్టాజ్ ఫిలిమ్స్ వారు అనుకున్నప్పుడు, అది ప్రాజెక్ట్ రెడీ అయినప్పుడు ధూమ్ 4 మన ముందుకు తీసుకుని వస్తారు. నెక్స్ట్ నెంబర్ 11 సరిపోదా శనివారం. మూవీ నుంచి రన్ టైం అయితే రివీల్ చేశారు. 2 hours 50 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు టికెట్స్ అయితే బుకింగ్స్ ఓపెన్ అయితే అయి ఉన్నాయి. మీరు ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ డ్యూరేషన్ సాటిస్ఫై అయితే చేయాలి అండ్ నిద్ర రాకుండా చేయాలి కూడా. నెక్స్ట్ నెంబర్ 12 బిగ్ బాస్ సీజన్ 8. హాట్స్టార్లో సీజన్ 8కి సంబంధించి అప్డేట్ అయితే చేశారు. సో సీజన్ 8 వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు సండే రోజు. సో ఆ రోజు మనకి తెలుస్తుంది ఇందులో ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తున్నారు అండ్ ఎవరెవరు అనేది. సో ఇదే ఫ్రెండ్స్ అప్డేట్స్ వీడియో వచ్చేసి లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.